అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా కీర్తనలు 7వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా నా దేవా, నేను శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యమును చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము. నా ప్రాణమును నేళ్లకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మట్టిపాలు చెయ్యనిమ్ము. నిర్నిమితముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుతిని గదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చును. హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మానుపుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికి వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగము, ఈ కీర్తనాన్ని మనం గమనించినప్పుడు నేపథ్యం గనక గమనిస్తే చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే 18వ అధ్యాయము 28, 29 వచనాలు మనం గమనిద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 28, 29 వచనాలు. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూసి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. మనము గమనించినప్పుడు సౌలు గారు ఇశ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు. కాలక్రమేణా ఒకానొక సమయం వచ్చినప్పుడు గొలియాతు, ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు గారు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ సమయంలో ఇశ్రాయేలు జనమంతా వారి ఒక శక్తి ఉడిగినట్టుగా వారు భయం చేత నిండిన వారై వారు ఆ యొక్క స్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు, వారికి ఇంకా దిక్కుదరి లేదు అని వారు అనుకున్నప్పుడు, దేవాది దేవుడు గొర్రెల కాపరైనటువంటి దావీదు గారిని చూచి ఆయన హస్తబలము చేత సహాయం అందించి గొలియాతు గారిని సంహరించడానికి శక్తిని అనుగ్రహించాడు. ఆ సమయంలో దావీదు గారు దేవుని సహాయం వలన గొలియాతు గారిని సంహరించి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని సమకూర్చారు, లేదా విజయాన్ని అందించారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి జనాంగము పాడుతున్నటువంటి పాటలు, స్త్రీలు పాడుతున్నటువంటి పాటలు, దావీదు 10,000 కొలది, సౌలు గారు 1,000 కొలది. దావీదు గారిని గురించి, సౌలు గారిని గురించి గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో సౌలు గారి మీదకి దుష్టాత్మ రావడము, దుష్టుడు తన ఆధీనంలోనికి సౌలు గారిని తీసుకోవడము, ఆ తర్వాత ఆ విషపు చూపు దావీదు గారి మీద నిలవడము. అటు తర్వాత ఇక్కడ గమనించినటువంటి విషయం మనం చూసినట్లయితే, మీకాలు గారిని సౌలు గారు దావీదు గారికి ఇచ్చి పెళ్లి చేయడంలో ఉద్దేశం ఏమిటి? నేను ఒంటరిగా అయితే, నా యొక్క బలం చేత అయితే నేను సంహరించలేను. ఎందుకంటే దావీదు గారు సైన్యాధిపతి, దావీదు గారు
దేవుని చేత ఎన్నుకొనబడిన వారు అని అర్థమైపోయింది. దేవుని హస్తబలము దావీదు గారికి తోడుగా ఉండడం వలన నేను జయించలేను అన్నటువంటి ఒక ఉద్దేశానికి వచ్చి తన ఒక కుయుక్తిని, ఒక ఉపాయాన్ని, ఒక అపాయకరమైనటువంటి ఒక ఉపయోగాన్ని పన్నారు. తన కూతురైనటువంటి మీకాలు గారిని ఇచ్చి మ్యారేజ్ చేసినట్లయితే తన ఇంట్లోనే ఎప్పుడు తన ఆధీనంలోనే ఉంటారు కాబట్టి ఏదో ఒక రూపంలో దావీదు గారిని సంహరించవచ్చు అన్నటువంటి దుష్టపు ఆలోచనలు కలిగి దావీదు గారికి మీకాలు గారిని సౌలు గారు ఇచ్చి పెళ్లి చేశారు. ఇక్కడ మనం గమనించినప్పుడు పూర్తిగా విరుద్ధంగా దేవుడు మీకాలు గారి యొక్క హృదయాన్ని మార్చేశాడు. మీకాలు గారు దావీదు గారికి సమీపమైపోయి దావీదు గారిని ప్రేమించడము చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో సౌలు గారి యొక్క ఆలోచన తనకే విరుద్ధంగా మారడం వలన తనకే అపాయకరంగా మారుతుందన్నటువంటి విషయం గమనించినటువంటి సౌలు గారు, లేదా దేవుని యొక్క హస్తము, దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నాడన్నటువంటి విషయము గమనించినప్పుడు దావీదు గారికి భయపడుతూనే దావీదు గారి మీద ఇంకా విరోధం ఎక్కువగా పెంచుకుంటూ దావీదు గారిని తరుముతూ ఉన్నారు. ఆ తరుముతూ ఉన్న సమయం అని మనం గమనించినప్పుడు దావీదు గారు దేవుని చెంత మొరపెడతా ఉన్నారు. దావీదు గారు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నారు. దేవుని ఎదుట తన వ్యక్తిత్వాన్ని వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు, లేదా దేవుని న్యాయపీఠం ముందు, న్యాయాధిపతి అయినటువంటి దేవుని ముందు ఆయన న్యాయం కొరకు వేచి ఉన్నారు. ఇక్కడ మనం ఈ కీర్తనని గమనించినప్పుడు ఇతరుల చేత ఇబ్బంది పడుతున్నవారు, అనుకోని రీతిగా లేకుంటే అనవసరంగా చెయ్యని నేరానికి శిక్షని అనుభవిస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే, నిర్నిమితముగా బాధింపబడుతున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సరిపడేటువంటి కీర్తన ఈ కీర్తన. ఓదార్పునిచ్చే కీర్తన, ధైర్యంనిచ్చే కీర్తన. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది అని సెలవిచ్చే కీర్తనగా మనం ఈ కీర్తనని చూస్తూ ఉన్నాము. అయితే దావీదు గారి యొక్క విన్నపము, దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట దావీదు గారి యొక్క విన్నపము ఏ రీతిగా ఉందో మనము చూద్దాము. ఒకసారి మనం గమనించినప్పుడు 7వ కీర్తనలో 1 నుండి 5 వచనాలు మనం గమనిస్తే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. దావీదు గారు దేవుని యొక్క ఆధీనంలోనికి వచ్చారు. దేవుడే శరణమని వచ్చారు, దేవుని యొక్క ఆధీనంలో ఉన్నారు. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము అంటా ఉన్నారు. ఒకవేళ నీవు గనక నన్ను తప్పించకపోతే వారు నన్ను ముక్కలుగా చీల్చివేస్తారు. వారు మాట్లాడుతున్న మాట మనం చూసినప్పుడు, యెహోవా నా దేవా, నేను ఈ కార్యమును చేసిన ఎడలా, నా చేత పాపము జరిగిన ఎడలా, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా అని మాట్లాడుతూ ఆయన 5వ వచనంలో తన యొక్క నిర్దోషత్వాన్ని ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. శత్రువు నన్ను తరిమి పట్టుకుననిమ్ము, నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును మట్టిపాలు చెయ్యనిమ్ము, నిర్నిమితముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. ఈ మాట గమనిస్తూ ఉన్నప్పుడు ఈ చివరిలో ఈ 5వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, అయ్యా నన్ను తరుముతూ ఉన్నారు, నన్ను వెంటాడుతూ ఉన్నారు, నా మీద పడి నన్ను ముక్కలుగా చీల్చివేయకుండా వదిలేలా లేరు. ఎందుకు ఇక్కడ గమనిస్తే గనక నేనేదో వారికి పాపం చేశానని, వారి ఎదుట పాపం చేశానని, లేకుంటే వారికి విరుద్ధంగా మారానని నన్ను తరుముతూ ఉన్నారు. నేను ఒకవేళ వారు తలంచినటువంటి పాపం చేస్తే శత్రువుకి నన్ను అప్పగించు, నన్ను నేలకేసి కొట్టనిమ్ము అని మాట్లాడుతూ ఉన్నారు. నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిమ్ము అంటా ఉన్నారు. తన గౌరవ మర్యాదలను మట్టిలో కలిపేయమంటా ఉన్నారు. ఎప్పుడు ఒక వ్యక్తికి మాట వస్తుంది, తను దేవునికి సమీపముగా బ్రతుకుతూ విలువగలికి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తన ప్రమేయము, ఇతరులు వేసే నిందలో తన ప్రమేయము లేనప్పుడు ఒక వ్యక్తి ధైర్యంగా ఈ మాటలు మాట్లాడగలుగుతారు.
ఇంకా మనం ఇక్కడ గమనించినప్పుడు దావీదు గారు ఎంత వేదంతో ఉండి ఉంటారు. దావీదు గారు ఎంత వేదంతో ఉండి ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 28, 29 మాత్రమే కాకుండా మనము 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 13 వచనాల్లో షిమి అనేటువంటి మరొక వ్యక్తిని చూస్తాము. ఆ వ్యక్తి కూడా దావీదు గారిని విరోధిగా చూస్తూ ఉంటారు. బహుశా అతను ఒక కారణమై ఉన్నాడేమో, లేదు ఈ కీర్తనలో చెప్పినట్టుగా కూషు అనేటువంటి ఒక వ్యక్తి బహుశా మరి సౌలు గారికి సమీప బంధువై ఉండవచ్చేమో అని పెద్దల అభిప్రాయము, పండితుల యొక్క అభిప్రాయము. మరి దావీదు గారిని గురించి సౌలు గారికి విషయాలంటే దావీదు గారి మీద వ్యతిరేకత వచ్చే విషయాలు ఏమైనా చెబుతా ఉన్నారేమో, ఏదో ఒకటి. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు గారి జీవితంలో తను చెయ్యని నేరాన్ని తన మీద మోపే ప్రయత్నము జరుగుతూ ఉంది. మరొక విషయం మనం గమనించినప్పుడు సౌలు గారు ఒకానొక సమయంలో దావీదు గారిని తరుముతున్నటువంటి విషయము, ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు దావీదు గారికి సౌలు గారు చిక్కుతారు. దావీదు గారికి సౌలు గారు చిక్కినప్పుడు తన వెంట ఉన్నవారు, ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశము, మీరు వదిలేయొద్దు, ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు, సౌలు గారిని సంహరించండి అన్నటువంటి ఒక ఆలోచనను వారికి తెలియజేస్తారు. అలాంటి సందర్భంలో దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి కాబట్టి నేను వారిని ముట్టను అని వారి యొక్క వస్త్రపు చెంగును తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూస్తాము. దావీదు గారికి సౌలు గారిని సంహరించే అవకాశం వచ్చినప్పటికీ దావీదు గారు దేవునికి భయపడిన వారై ఉండి, దేవుని అందు విశ్వాసం ఉంచిన వారై ఉండి, అంతకంటే ప్రాముఖ్యముగా ఒకప్పటి తన యజమానుడిగా ఉన్నటువంటి వారి యొక్క రాజ్యానికి రాజైనటువంటి సౌలు గారి మీద గౌరవము, వారికి బంధువు అనే మరొక కోణమై ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ఒక మంచి ఉద్దేశం కలిగి దావీదు గారు వెనక్కి తిరిగి వచ్చారు. అయినప్పటికీ తరుముతున్నది సౌలు గారు, తరమబడుతున్నది దావీదు గారు. అయినప్పటికీ దావీదు గారి మీద నేపము మోపబడుతూ ఉంది. అప్పుడు వచ్చి ఇక్కడ దావీదు గారు మొరపెడుతూ ఉన్నారు, ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మన జీవితాలను గమనించుకున్నప్పుడు, ప్రత్యేకంగా నీ జీవితాన్ని గమనించుకున్నప్పుడు ఇక్కడ గమనిస్తున్నట్లయితే నీవు చెయ్యని నేరానికి నిందింపబడతా ఉన్నావేమో, నీ ప్రమేయం లేని విషయంలో నీవు శిక్షను అనుభవిస్తూ ఉన్నావేమో, నీ వారు అనుకున్న వారు నీకు విరుద్ధంగా మారిపోయారేమో, ఏ రీతిగా నీవు నిందల పాలవుతా ఉన్నావేమో. అయితే దావీదు గారికి అలాంటి సమస్య వచ్చింది, దావీదు గారికి అలాంటి శ్రమే వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఎవరి చెంతకొచ్చాడు, ఎవరిని వేడుకుంటున్నాడు అంటే దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవాది దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నీకు వచ్చిన బాధను బట్టి, బంధకాన్ని బట్టి, వేదనను బట్టి, నిందలను బట్టి, నిట్టూర్పులను బట్టి ఎక్కడ నాకు ఆశ్రయం దొరుకుతుంది, ఎక్కడ నాకు నెమ్మది దొరుకుతుంది, ఎవరు నా బాధను వింటారు, ఎవరు నాకు సలహా ఇస్తారు అని చూస్తూ ఉన్నావేమో. సరైనటువంటి ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు. మనం 32వ కీర్తన 8వ వచనం గమనించినప్పుడు అక్కడ కొన్ని మాటలు ఉంటాయి, నేను నీకు చక్కని ఆలోచన చెప్పి నడిపించదును అని, నీవు నడవలసిన మార్గమును నీకు చూపించదును అన్నటువంటి మాటలు ఉంటాయి. దావీదు గారు దేవుని ఆధీనంలోనికి వచ్చారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు. నీవు నేను మనము దేవునికి మొరపెట్టుకునే వారమై ఉండాలనే ఒక సత్యము ఇక్కడ బయలుపడుతూ ఉంది. ఇంకా దావీదు గారు మాట్లాడుతూ వారి యొక్క నిర్దోషత్వాన్ని చెబుతూ ఉన్నారు కదా. దావీదు గారి యొక్క పరిస్థితులలో ఆ కాలంలో వారికి ఉన్నటువంటి ఒక విధానం ఇది, వారు చెప్పుకునే విధానం ఇది. మనం ఇంకనూ గమనిస్తే ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు, విధానాలు ఉంటాయి. ఆ రీతిగానే మనం గమనించినప్పుడు ఒకసారి యోబు గ్రంథము మనం గమనిస్తే యోబు గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి.
మనం చూద్దాం. అక్కడ యోబు గ్రంథము 31వ అధ్యాయాన్ని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మాటల్ని ఒకసారి మనం గమనిస్తే మనకు ఒక సత్యము బయలుపడుతూ ఉంది. యోబు గారి విషయంలోనూ ఇలాగే తను శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు వారి స్నేహితులు వచ్చి వారిని సంధించడము, మొదటగా వారి రాక మంచి ఉద్దేశమే తలంచినప్పటికీ వచ్చి ఎప్పుడైతే వారు యోబు గారిని చూశారో, యోబు గారిని చూసి యోబు గారికి సమీపంగా ఉన్నప్పుడు వారు నెమ్మదిగా వారి బాణాలను సంధిస్తూ ఉన్నారు. వారి మాటలతో వేదన పరుస్తూ ఉన్నారు. అలాంటప్పుడు తన స్నేహితులకు యోబు గారు సమాధానం ఇస్తూ ఉన్నారు ఇలాగా: బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై వచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములలో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడును గనుక నా బాహు ఎముకల్లోనికి విరుగునుగాక. నేనేలాగూ చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను అన్నటువంటి ఒక విషయాన్ని, తన యొక్క భక్తి జీవితాన్ని యోబు గారు సైతం ఈ విధంగానే చెప్పుకుంటున్నారు. ఈ మాటలు దేవుని భక్తులైన వారికి, దేవుని విశ్వసిస్తూ దేవుని యొక్క ఆధీనంలో ఉంటూ ముందుకు సాగుతున్న వారు ఎవరైతే ఉంటారో, దేవుని ప్రేమ కలిగిన వారు ఎవరైతే ఉంటారో, ఇతరులను ప్రేమించే వారు ఎవరైతే ఉంటారో, ఇతరులకు సహాయం చేసేవారు ఎవరైతే ఉంటారో, ఇతరుల యొక్క కష్ట నష్టాల్లో చేయి అందించి వారికి తోడుగా నిలిచేవారు ఎవరైతే ఉంటారో, ఉంటూ కూడా ఇబ్బంది పడుతున్నట్లయితే అలాంటి వారికి ఈ మాటలు సరిపడతాయి. ఇదిగో ఇక్కడ చదవబడినటువంటి ఈ మాట ప్రకారం నీ జీవితం ఉందేమో, నీ జీవితంలో నీవు సహకరిస్తూ చేయుతనిస్తూ ముందుకు సాగుతూ ఉన్నావేమో, సత్యాన్ని వెంబడిస్తూ సత్యముగా బ్రతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనుకోని రీతిగా వచ్చినటువంటి అవమానము, ఇతరులు పన్నాగం పండి వేసినటువంటి అపనింద నిన్ను కృషింపజేస్తూ ఉందేమో. అయితే అయినప్పటికీ చేరి రావాల్సినటువంటి స్థలం ఎక్కడైనా ఉంది అంటే అది దేవుని దగ్గరికే, దేవుని ఆధీనంలోనికే అని మర్చిపోవద్దు. మనుషుల్లో ఏ ఒక్కరూ మనకు న్యాయము తీర్చరు. దేవుని కంటే ఎక్కువ సహకారం ఉంటుంది, సమ్మతించే మాటలు ఉంటాయి, స్నేహపూర్వకమైనటువంటి చొరవ ఉంటుందేమో, కానీ సంపూర్ణంగా విజయం ఇచ్చేది మాత్రము దేవుడే. ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మన వైపు మళ్లించేది మాత్రము దేవుడే. ఆ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మనం ఇంకను గమనించినప్పుడు, ఇంకాస్త ముందుకొస్తే ఇంకను గమనించినప్పుడు 6-7 వచనాల్లో ఆయన చెప్తా ఉన్నాడు: యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేలుకొనుము, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దుష్టుల చెడుతనమును మానుపుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ వెర్షన్ మనం గమనించినప్పుడు ఇక్కడ దేవా నాకు సహాయం చేయడానికి లేచి రమ్మంటా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైన వారు, రాజులైన యాజక సమూహముగా దేవుని యొక్క గుణాతిశయమును ఈ యొక్క లోకానికి తెలియజేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజానికము.
వారు వారి ప్రయాణాల్లో ముందుకెళ్తా ఉన్నప్పుడు వారి శత్రువులు వారిని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నప్పుడు దేవుని సహాయం కొరకై వారు చేసేటువంటి ప్రార్థన ఇది. అయితే మనము మన భక్తి జీవితంలో దేవుని చెంతకు ఈ ఉద్దేశంను కలిగి రావాలి. ఈ సహాయమును అడగడానికి దేవుని దగ్గరికి రావాలి. ఆయన ఏమిటంట? ఆయనంట హృదయాంతర్యములను ఎరిగినవాడంట. మనం ఆ మాటను చూస్తే, ఆ మాటని గమనించినప్పుడు ఆయన అంటాడు, హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. 139వ కీర్తన 13వ వచనంలో సైతం ఇలాంటి మాటే ఉంటుంది. ఆయన హృదయాన్ని ఎరిగినవాడు, ఒంటిలో ప్రతి భాగాన్ని ఎరిగినవాడు. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు అక్షరార్థంగా చూసినప్పుడు శరీరంలో బయటికి కనిపించినటువంటి అవయములను గురించి మాట్లాడుతూ ఉన్నారు. 1 గుండె, 2 కిడ్నీస్ గురించి. అంటే మనిషి యొక్క సమస్తమును దేవుడు ఎరిగినవాడు అన్నటువంటి సత్యమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మనుషుని గురించి ఎవరు ఆయనకు చెప్పనవసరం లేదు. మనిషి హృదయాన్ని ఆయన ఎరుగుతాడు. మనము కొత్త నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ మాటల్ని చూస్తాము. మనుషుని గురించి ఎవరు ఆయనకు చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఏంటి? చెప్పుకుంటున్న విన్నపం ఏంటి? నేను నీతిమంతుని, నాలో పాపమేమీ లేదని చెప్పట్లేరు. అది కాదు ఇక్కడ ఉన్నటువంటి విషయము. ఆ పర్టిక్యులర్ సందర్భంలో, ఆ పర్టిక్యులర్ ఇష్యూలో తన ప్రమేయం లేదు. నిర్నిమితముగా ఎవరైతే ద్వేషపూరితమైనటువంటి మనసు కలిగి ఉన్నారో వారు వచ్చి తన మీద పడతా ఉన్నారు. అయ్యా, ఈ విషయంలో, ఈ సంఘటనలో, ఈ సమస్యలో నాకు సహాయం చేయి అని దేవుని పాదాలు పట్టుకుంటా ఉన్నారు. దేవుడు న్యాయవంతుడని ఎరిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని న్యాయపీఠం యొద్దకు నిందింపబడుతున్న నీవు, హింసింపబడుతున్న నీవు, నిందల పాలవుతున్న నీవు, అవమానాల గుండా వెళ్తున్న నీవు, అనారోగ్యం గుండా వెళ్తున్న నీవు, ఏ రకమైన పరిస్థితి గుండా వెళ్తున్నా సరే దేవుని న్యాయపీఠం యొద్దకు వచ్చి దేవుని పాదాల చెంత నిన్ను నీవు దేవుడికి అప్పగించుకొని ప్రతి విషయములో ఆయన మీద ఆధారపడి ముందుకు సాగాలన్నటువంటి ఒక ఉద్దేశము ఇక్కడ బయలుపడుతూ ఉంది. ప్రతి భక్తుడు చేయాల్సినటువంటి ప్రక్రియ ఇది. బోధిస్తున్న నేను, వింటున్న మీరు, విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు, దేవాది దేవుని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు. అయితే ఆ తదుపరి వచ్చే లాభం ఏంటి? ఆయన పాదాల చింతకు వస్తే ఆయన చేయబోయే కార్యం ఏమిటి దావీదు గారి యొక్క నమ్మకము అన్నప్పుడు మనం గమనిస్తే, ఆయన 11వ వచనం నుండి చూస్తే, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు, పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు, వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. ఇక్కడ దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్న వారి పక్షాన దేవుని నిర్ణయం ఎలా ఉంటుందో దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు వారి జీవితంలో మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా వారి జీవితంలో వారికి అడ్డంకిగా మారితే దేవునికి వారిని అప్పచెప్తా ఉన్నారు. దావీదు గారు దేవుని యొక్క ఆధీనంలోనికి వచ్చి మొరపెడతా ఉన్నారు. వారు మళ్ళకపోతే దేవుడే వారికి తీర్పరై ఉంటాడు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక ఆలోచన, చెడు ఆలోచన కలిగి ఉన్నారు, చెడు ఆలోచన గర్భమున ధరించి ఉన్నారు, దాని కనుటకై ప్రసవ వేదన పడుతున్నారంట. ఇదిగో ఇతరులను ఇబ్బంది పెట్టడానికి, ఇదిగో నిన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరైతే చెడు ఆలోచనలు చేస్తూ ఉన్నారో, ఇరికించాలని చూస్తూ ఉన్నారో, వేదన పరచాలని చూస్తూ ఉన్నారో,
వారు తలంచిన చెట్టు వారి మీదకే వస్తుంది. వారు చేయాలనుకున్న కీడు వారి మీదకే తెస్తాడు దేవుడు అన్నటువంటి ఒక విషయాన్ని ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇగో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి? నా మీదికి వచ్చిన వారిని నేను దేవుని చేతికి అప్పగిస్తూ ఉన్నాను. ఆయనే న్యాయం తీర్చుకుంటాడు. వారు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నారు. వారు తలంచిన చెడు వారి మీదకే వస్తుంది. ఎవరు అది చేసేదంటే దేవాది దేవుడే తీసుకొస్తాడు. ఏమి చేయాలో వాళ్ళకి తెలుసు. మరొక మాట్లాడుతూ ఉన్నారు, మరొక మాట అంటూ ఉన్నారు. ఏమని? వారు మల్లని ఎడల ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ వారి చెడును వారు తెలుసుకుని వారు తిరిగి దేవుని వైపు తిరిగారా, వారి క్షేమమే. లేదు, వారు అదే దారిలో వెళ్తారా, అదే ఉద్దేశం గుండా వెళ్తారా, దేవుడే న్యాయాధిపతి అయి తీర్పు తీరుస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇదే ఉద్దేశమును నీవు నేను మనము సైతం కలిగి ముందుకు సాగాలి అన్నటువంటి సత్యము ఇక్కడ బయలుపడుతూ ఉంది. మనం ఒక్కసారి గమనించినప్పుడు దేవుని యొక్క న్యాయము ఎలా ఉంటుంది అన్న ఒక విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో గమనిస్తే అక్కడ ఒక మాట ఉంది. ఆ మాటని మనం చూద్దాము. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం గమనించినప్పుడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ మాట భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, పౌలు గారు. విశ్వాసులైన వారికి, దేవుని ఆధీనంలో ఉండి ముందుకు సాగుతున్న వారికి చెబుతున్నటువంటి మాట, మీరు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకునే దేవునికి అప్పచెప్పండి అంటా ఉన్నారు. ఆయన సెలవిచ్చాడు పగ తీర్చుకున్నట్టు నా పని అని. అయితే దేవుని యొక్క ఆధీనంలో దేవుని చేత ఉన్నవారమై ఉండి దేవుని చేత ఏర్పరచబడిన వారమైనటువంటి మనము చేయాల్సినటువంటి ప్రక్రియ ఇది. ఇంకా మనము గమనించినప్పుడు మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది. మనము ఆ మాటను చూద్దాం ఒకసారి. 32వ అధ్యాయం 8వ వచనము. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయం కలిగిన వాడు. ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలో ప్రతి లెక్క ఆయన తీర్చగలిగిన వాడు. క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు, స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి సహాయం చేసేవాడు ఆయనే. కనుక ఈ లేఖనం అంతా గమనించినప్పుడు భక్తి జీవితంలో బంధకాలు సహజము, బందిపోటులు ఉండడము సహజము, ఇబ్బందులు ఉండడము సహజము, ఇరికించేవారు ఉండడము సహజము. అందులో నుండి అది ఎవ్వరము ఆ విషయంలో అతీతులం కాము. కానీ ప్రతి దేవుని బిడ్డకు, క్రైస్తవునికి, క్రీస్తును అనుసరిస్తున్న వారికి ఉన్న నిరీక్షణ ఒకటే, దేవాది దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన ప్రభువైన క్రీస్తు మనకు సహకారి అయి ఉన్నాడు అన్న సత్యము మనం మర్చిపోవద్దు అని ఈ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ సమస్య ఏమైందో అది నీ హృదయానికే తెలుసు, నీకు మాత్రమే తెలుసు. నీ కుటుంబంలోని పరిస్థితులు ఏమిటో నీకు మాత్రమే తెలుసు. నీ వెళుతున్న దారి ఏమిటో నీకు మాత్రమే తెలుసు. కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా తగిన కాలంలో నీకు ప్రతిఫలం ఉంటుంది. ఏ ఒక స్థితిని బట్టి కూడా జడిసిపోవలసినటువంటి అవసరత లేదు. ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు నీ పక్షంలో నిలబడి నీకు న్యాయమును అనుగ్రహిస్తాడు. అంతవరకు ఓర్పు, సహనము, విశ్వాసము కలిగి దేవునితో ముందుకు నడిచి దేవుడు అనుగ్రహించు మేలును పొందుకోవాలని ఆశిస్తూ ఈ లేఖనం ముగిస్తున్నాను.
దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మా రాజా యేసునాథా నీకు వందనాలు. ప్రభువా నాయన, విత్తబడిన ఈ లేఖనము మాకు దీవెనకరంగా ఉండుటకు ప్రభువా నమ్మకము విశ్వాసము తండ్రి కలిగి ప్రభువా మీతో మేము ముందుకు నడిచి అనేకులకు దీవెనకరంగా ఉండుటకు కృపను చూపమని అయా తండ్రి, మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఉన్న ప్రతి అడ్డుతెరను ఆటంకాన్ని తొలగించి ముందుకు నడిపించి మేము పొందమని యేసుక్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.